ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్య పరిచర్యలోనికి వెళ్దాం. అందరూ ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. మోకరిద్దాం. అందరూ కళ్ళు మూసుకోవాలి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వసృష్టికి కారకుడువైన మా ప్రియ పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన విలువైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీ అపారమైన ప్రేమను బట్టి, మీ ఉచితమైన కృపను బట్టి మమ్మలను సజీవ లెక్కలో ఉంచిన తండ్రి నీకు స్తోత్రాలు. మాకంటే ధనవంతులు, మాకంటే గనులు, మాకంటే పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ప్రభా ఈరోజు లేనప్పటికీ ఏ అర్హత లేని మాకు మీ ఉచితమైన కృపతో మాకు ఆరోగ్యమునిచ్చి, బలమునిచ్చి, శక్తినిచ్చి ప్రభా 2025 సంవత్సరము నవంబర్ మాసము ఆఖరి ఆదివారము తండ్రి నీ సమాజం మందిరములో మేము మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, నేను కీర్తించుటకు, నీ యొక్క సందేశం వినుటకు సిద్ధపడుతుండగా మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఎక్కడెక్కడ ఉన్న మమ్మలను ప్రభా ఈ మూలపేట ప్రాంతానికి మీరు తీసుకొచ్చారు. మరి ఎందు నిమిత్తం మీ చిత్తం ఇక్కడ ఏమై ఉన్నదో ప్రభా ఈ పరిచర్య పట్ల మీరు నెరవేర్చి, మీరు యొక్క తండ్రి ఉద్దేశాలు నెరవేర్చి మీ నామానికి మహిమకరంగా పరిచయం మీరు జరిగించమని ప్రభా నీ కొన్ని నిమిషాల వాక్యాన్ని మేము నేర్చుకొనిచుండగా ప్రభా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసు ఈ శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో వారికి, సంఘములో ఉన్న వారందరికీ మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థన మందిరాన్ని మా యొక్క మందిర పరిచర్య మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే వర్ధిల్లింపచేసి మీరు మహిమ తెచ్చుకోమని మా కొరకు త్వరలో రానయ్యున్న మా ప్రభువు రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా వైపు చూడాలి. అలాగే ఎందరైతే శబ్దం ద్వారా మరి మందిరం చుట్టూ ఉన్న ప్రతి కుటుంబానికి కూడా, గ్రామ పెద్దలకి కూడా యేసుక్రీస్తు ప్రార్థన మందిర పరిచర్య ద్వారా మా ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాము. మీ అందరూ క్షేమంగా ఉండాలి, మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మీ కొరకు ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాము. మీ మార్పు కొరకు, మీ రక్షణ కొరకు, మీ యొక్క భవిష్యత్తు కొరకు, మీ యొక్క జీవితాలు కట్టుట కొరకు, అనేకమైన విషయాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు సంప్రదించండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి మరి కాకినాడ పట్టణంలో ఎంతోమంది దైవ సేవకులతో మేము కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తున్నాం కనుక మీ కొరకు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. వాక్య సందేశంలోనికి వెళ్తున్నాం. జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నించేయండి. మనం గత 3 వారాల నుంచి ఒక విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఎవరికైనా గుర్తుందా? పాపం అంటే ఏమిటి? మనుషులు పాపం అంటే ఏమని చెప్తున్నారు? వ్యభిచారం చేస్తే పాపము, త్రాగితే చేస్తే పాపము, అబద్ధమాడితే పాపము, మోసం చేస్తే పాపము అని ఇలాంటి పెద్ద పెద్ద లిస్టులు ఇవే పాపం అనుకుంటున్నారు. కానీ అసలు బైబిల్ పరిధిలో పాపం అంటే ఏంటి, పాపానికి దేవుడు ఏ విషయాలను యాడ్ చేశాడు అని మనం కొన్ని విషయాలు మనం 2-3 వారాల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ప్రార్థన చేయకపోవడం కూడా పాపమా కాదా? పాపము. దురాశపడడం కూడా పాపము. కృతజ్ఞత లేకపోవడం కూడా పాపము. ఇంకా సనగడం, దేవుడి మీద ఇసుక్కోవడం, దేవుని ప్రశ్నించడం, అది కూడా పాపమే. ఇంకా అవిధేయత అంటే దేవుని మాట వినకపోవడం కూడా పాపమే. ఇంకా మర్చిపోయారా? శరీరానుసారంగా జీవించడం పాపము. ఇంకా ఇలా చాలా విషయాలు మనం నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం. చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. గుర్తున్నాయి ఎవరికైనా? గుర్తులేదా? ఎవరినైనా దూషించడం కానీ, అపహాసం చేయడం కానీ, ఎటకారం చేయడం కానీ అది కూడా పాపమే. ఇలా చాలా విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఈ చిన్న మందుతో దేవుడు అనేకమైన విషయాలు నేర్పిస్తున్నాడు. రాత్రికాల సమయంలో మరి మూలపేట ప్రాంతంలో మరి అన్న కిరణపాల్, WCM కిరణపాల్ గారు వచ్చారు. చక్కటి సందేశాన్ని అందించారు. మనము ఎప్పుడు చిన్న చిన్న విషయాలే నేర్చుకునే వారికి అక్కడితో ఆగిపోకూడదు మన భక్తి జీవితం.
ఇంకా డెప్త్కి వెళ్ళాలి, ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి, ఇంకా మర్మాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించిన అనేకమైన పుస్తకాలు చదవాలి, గ్రంథాన్ని పరిశీలన చేయాలి, మంచి మంచి థియాలజీ తెలిసిన బోధకుల దగ్గర తరబీదు పొందాలి. అనేకమైన విషయాలు అలాంటి యొక్క మంచి సేవకులు, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న అనేక మంది సేవకులు వర్తమానాలు మనం విని అనేకమైన విషయాలు మనకు మరుగైపోతున్న సంగతులు, మనకు మర్మమైన సంగతులు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనం సిద్ధపడితే వినడానికి, అనుసరించడానికి, ఆ మాటలు నేర్చుకోవడానికి మనకు ఇష్టపడితే ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. తెరుస్తాడు, ఖచ్చితంగా దేవుడు ద్వారాలు తెరుస్తాడు. అక్షరం ఒక్క రాని వారికి కూడా దేవుడు అక్షరాలు నేర్పిస్తాడు. వాక్యం చదవడం తెలియని వారికి కూడా దేవుడు వాక్యాన్ని చదవడం నేర్పిస్తాడు. అనేకమైన విషయాలు దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. మన దేవుడు నేర్పించేవాడు. మన దేవుడు నువ్వు అక్కడితో ఆగిపోవాలి, అక్కడ మోషే, అక్కడ దావీదు, అబ్రహాము వారి జీవితాలతో నువ్వు ఆగిపోకూడదు. అనేకమైన విషయాలు కూడా నువ్వు తెలుసుకోవాలి. అనేకమైన సంగతులు నీకు నేర్పిస్తాడు దేవుడు. అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈరోజు దేవుడు మనతో ఏమై మాట్లాడుతున్నాడో ఆ విషయాలు నీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అసలు భక్తుడికి ఉండవలసిన స్వభావం కానీ, భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో క్లుప్తంగా నేను ఒక అర్ధ గంటలో నేను నా మాటలు ముగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా మీరు ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయము 24వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. అది ఉంటుంది చూడండి రా. ఎఫెసీ సంఘానికి పత్రిక రాస్తూ 4వ అధ్యాయము 24వ వచనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 4వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా గ్రంథాన్ని మీరు పరిశీలన చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము నవీన స్వభావమును మనం ధరించుకునేవారుగా మనం ఉండాలి. ఖచ్చితంగా పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన మాట, మనము నవీన స్వభావమును ధరించుకునేవారుగా ఉండాలి. కానీ ఇంకా ప్రాచీన స్వభావములోనికి ఆ స్వభావం మనలో ఉండడానికి వీలు లేదు. ఒకప్పుడు మనము అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తనతో పాటు మనలను బ్రతికించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బ్రతికించిన దేవుడు ఇంకా మనం విడిచిపెట్టిన ప్రాచీన స్వభావం మనలో ఉండకూడదు. ఏదైతే వద్దన్నామో, ఏదైతే విశ్వాసం వద్దన్నామో, ఏ భక్తి అయితే వద్దన్నామో, ఏ యొక్క నీతి అయితే వద్దన్నామో, ఆ నీతిని, ఆ భక్తిని, ఆ యొక్క విశ్వాసమును మనం విడిచిపెట్టి ఏ దేవుడు సత్యమైన వాడో, ఏ దేవుడు నిజమైన వాడో, ఏ విశ్వాసం మంచిదో, ఏ విశ్వాసం నన్ను బలపరుస్తుందో, ఏ విశ్వాసము దేవుని రాజ్యానికి నన్ను చేరుస్తుందో, ఏ భక్తి దేవునికి నచ్చుతుందో, అసలు దేవుని ఆరాధించడం అంటే ఏంటో ఇవన్నీ తెలుసుకుంటున్న మనలో నవీన స్వభావం ఉండాలి. కానీ మరలా విడిచిపెట్టిన ప్రాచీన స్వభావం మనలో ఉండడానికి వీలు లేదు. ఈరోజు చూడండి, ఏదైతే వద్దన్నామో, మద్యం వద్దు, త్రాగుడొద్దు, అబద్ధాలొద్దు, మోసం వద్దు, లోకానుసారంగా నేను బ్రతకునని దేవునికి వాగ్దానం చేసి, దేవునికి మాటిచ్చి మరలా ప్రాచీన స్వభావంలోనికి ఈరోజు చాలామంది జారిపోతున్నారు. అందుని బట్టి దేవుడు ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపరుస్తున్నాడు. ఆయన బాధకి గురవుతున్నాడు. అయ్యో, నాకు మాట ఇచ్చారు, వాగ్దానం చేశారు, నేను సర్వసత్యంలోనికి నడిపించాలని, వీరికి అనేకమైన విషయాలు నేను నేర్పిస్తుంటే వర్లా వీరు ప్రాచీన స్వభావం గలవారిగా ఉంటున్నారని దేవుడు దుఃఖపడుతున్నాడు. మనము నవీన స్వభావం ధరించుకునేవారుగా ఉండాలి. క్రీస్తులో కొత్త జీవితము విధానము మనము జీవించవలసిన పద్ధతిని యేసే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు చూపించాడు.
విలువలు నేర్పించాడు, నీతి నేర్పించాడు, జీవితము నేర్పించాడు, ఎలా బ్రతకాలో నేర్పించాడు, ఎలా మాట్లాడాలో నేర్పించాడు, మనలో ఎలాంటి భక్తి ఉండాలో నేర్పించాడు, ఎలాంటి విశ్వాసం ఉండాలో నేర్పించాడు, ఎదుటి వ్యక్తి పట్ల ఎలా వ్యవహరించాలో, ఎదుటి వ్యక్తిని ఎలా ప్రేమించాలో, ఎలా క్షమించాలో, అన్ని విషయాలు, పాపాన్ని ఎలా జయించాలో ఇవన్నీ మనకి నేర్పించాడు. గ్రంథాన్ని చేతిలో పెట్టాడు, అనేకమైన ప్రవక్తలను పంపించాడు, అనేకమైన మిషన్స్ పంపించాడు, అనేక మంది శిష్యులను. ఆయన వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఈ ప్రారంభ క్రైస్తవులోను ఈ మిషనరీల ద్వారా మన రాష్ట్రానికి, మన దేశానికి తన ఉద్దేశాలను, తన చిత్తాన్ని గ్రంథములో లిఖితం చేసిన అనేకమైన విషయాలు మనకి నేర్పిస్తూనే ఉంటున్నాడు. మనం జీవితం బాగుండాలి, నవీన స్వభావం గలవారి మనం ఉండాలి. క్రీస్తు జీవితము మనకు నేర్పించిన జీవితం మనలో ఉండాలి, కానీ మరలా విడిచిపెట్టిన పాత జీవితంలోనికి మనం వెళ్ళడానికి వీలు లేదు. ఏదైతే వద్దన్నామో, ఏ జీవితం అయితే నాకు వద్దన్నామో, ఏ భక్తి అయితే వద్దన్నామో, ఏ విశ్వాసం అయితే వద్దన్నామో, ఇవన్నీ వ్యర్థమని మనకు తెలిసిన తర్వాత ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలుసుకున్న తర్వాత మరలా మనం సత్యంలోనే ఉండాలి, కానీ మరలా మనము అసత్యములోనికి వెళ్ళకూడదు. ఈ భక్తుడికున్న స్వభావం ఎలా ఉండాలంటే, ఒక మంచి జీవితం కలిగి ఉండాలి. క్రీస్తుని మాదిరికరంగా నేను పెట్టుకోవాలి. క్రీస్తు ఎలా మాట్లాడాడు, క్రీస్తు యవ్వన కాలం ఉండేటప్పుడు ఎలా వ్యవహరించాడు, ఆయన ప్రార్థన శైలి ఎలాగుంది, ఆయన సువార్తని ఎలా చేశాడు, ఆయన ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాడు, ఎలా క్షమించాడు, ఎలా ప్రేమించాడు, అనేకమైన విషయాలు మనము ఆ మదిలో ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా నడవాలో, ఎక్కడ ఎలా అన్ని విషయాలు మనకి నడక నేర్పిస్తాడు ఆయన. మాదిరి చూపించి వెళ్ళిన క్రీస్తుని మనం మదిలో పెట్టుకుంటే, మాదిరి చూపించిన క్రీస్తుని మనం మదిలో పెట్టుకుంటే ఆయనకులా మాట్లాడతాం, ఆయనకులా ప్రవర్తిస్తాం, ఆయనకులా ఆలోచిస్తాం, ఆయనకులా ప్రేమిస్తాం, ఆయనకులా క్షమిస్తాం. ఆయనలా నిత్యత్వంలోనికి అనేకమైన ఆత్మలను చేర్చే బాటలో మనం ప్రయాణిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అద్భుతమైన విషయాలు దేవుడు మనకు రాయించాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన భక్తి పోయింది, మన ప్రార్థన పోయింది, మన వాక్య పఠనం పోయింది, వాక్య ధ్యానం పోయింది, సభలకు వెళ్ళే తీరికే లేదు ఈరోజు మనుషులకు. ఒక గనుడైన సేవకుడు మన ప్రాంతానికి వస్తున్నాడంటే తండోపతండాలుగా వేల మంది వెళ్ళిపోవాలి తెలుసా. ఈ యొక్క కోస్టల్ ఏరియా, ఈ సముద్ర తీర ప్రాంతములన్నిటినీ కూడా ఒక మంచి సేవకుడు రక్షణలో నడిపించడం మనం వింటున్నాం కదా. యేసుదాస్ అయ్య గారు, ఉప్పాడ యేసుదాస్ అయ్య గారు మాకు బాప్తిసాలు ఇచ్చాడు, మాకు మూలస్తంభం ఆయనేని అనేక మంది చెప్తున్నారు కదా. అనేక మంది వేల మంది ఉన్నారు కదా, అనేకమైన వందల సంఘాలు ఉన్నాయి కదా. ఆయన చేత నడిపింపబడిన వారు, ఆయన చేత సేవకులుగా తీర్చబడుతున్న వారు అనేక మంది ఉన్నారు కదా. ఒక సేవకుడు మన ప్రాంతానికి వస్తే ఎంతమంది సభలకు హాజరవుతున్నారు? అంటే ఇంకా ప్రాచీన స్వభావంలో మనం ఉండిపోయాం. నవీన స్వభావంలోనికి మనం వెళ్తే, ఆ నవీన స్వభావం మనం ధరించుకుంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా. ఒక మంచి సేవకుడు, అలాంటి సేవకుడు మరలా ప్రాంతానికి రావాలంటే అది చాలా ఖర్చుతో కూడిన పని. ఆ సేవకుడు కూడా మనకు అందుబాటులో ఉండకపోవచ్చు. వచ్చే నెలలో 2 అంటే అయినా రాకపోవచ్చు, ఎందుకంటే డేట్లు ఖాళీ ఉండకపోవచ్చు. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి మరలా సంఘము ఆ సేవకుని తీసుకురావాలనే ప్రేరణ పరిశుద్ధాత్మ దేవుడు అనేక మందికి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పించడానికి అనేకమైన సేవకులను ఏర్పరచుకుంటున్నాడు కనుక మనము వినడానికి ఇష్టపడేవారుగా మనం ఉండాలి. ఎక్కడ సభలు జరిగినా, ఎక్కడ కూడికలు జరిగినా ఒక మంచి గనుడైన సేవకుడు, ఒక మంచి ఆత్మతో, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్న సేవకుడు మన ప్రాంతానికి వచ్చాడంటే మనకి ఎంత దీవెనకరము, ఎంత ఆశీర్వాదకరం. ఎన్నో విషయాలు మనకి మర్మమై ఉన్న విషయాలు మనకు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తాడు. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసుంటే నేర్పించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో మనం భక్తి ఎలా ఉండాలంటే
కళంకము లేని భక్తిగా మనం భక్తి ఉండాలి. ఈరోజు కల్మషం అయిపోయింది కదా భక్తి. తిండిలో కల్మషం, కల్తీ, పాల్లో కల్తీ, వాటర్‌లో కల్తీ, బియ్యంలో కల్తీ, కాయగూరలో కల్తీ, ప్రతి దాంట్లో కూడా ఈరోజు కల్తీ ఫుడ్ మనం తింటున్నాం. కల్తీదే మనం అనుభవిస్తున్నాం. కానీ మన భక్తి కల్తీ భక్తిగా ఉండకూడదని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఉండకూడదు అంటున్నాడంటే, మీరు అలా వెళ్ళిపోతారేమో. మీరు మీ భక్తి ఎలాగుండాలంటే కళంకము లేని భక్తిగా మీరు భక్తి ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుటను పవిత్రమును నిష్కలంకమైన భక్తి, నిష్కలంకమైన భక్తి ఏదనగా, ఆ భక్తి ఎలా ఉంటుందో తెలుసా? కళంకము లేని భక్తి ఎలా ఉంటుందో తెలుసా? నిష్కలంకము లేని భక్తి ఎలా ఉంటుందో తెలుసా? పరిశుద్ధాత్ముడు రాయించిన మాటలు నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాల్యమును తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. కల్తీ లేని భక్తి నేను ఎలా చేయాలి ప్రభువా? నిష్కలంకం లేని భక్తి అంటే ఏంటి ప్రభువా అని మనం ప్రభువుని అడిగితే ప్రభు చక్కగా సమాధానం చెప్తున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో అనాథ పిల్లలుగా ఉన్నారు చూసారా, తండ్రి లేని పిల్లలు ఉన్నారు చూసారా, ఈ తండ్రి లేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందులలో వారిని పరామర్శించాలి. అమ్మ ఆరోగ్యం బాగుందా? అమ్మ మీ నాన్న చనిపోయాడు కదా, అమ్మ మీ అమ్మ చనిపోయింది కదా, మీ పరిస్థితి ఎలాగుంది, మీరు అత్తవారింటి దగ్గర ఉన్నారు కదా, మీ బాగోగులు ఎలాగున్నాయి, మీ ఆరోగ్య పరిస్థితులు ఎలాగున్నాయి అని తండ్రి లేని పిల్లలను, విధవరాండ్రులను కూడా భర్తలు పోగొట్టుకున్న విధవరాండ్రుల దగ్గరికి వెళ్ళి, అమ్మ భోజనం చేసావా, నీ ఆరోగ్య పరిస్థితి ఏంటి, నీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, నీకేమైనా ఆటంకాలు ఉన్నాయా, నీకేమైనా అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా అని వారి ఇబ్బందులలో మనము వారిని పరామర్శించేవారుగా మనం ఉండాలి. మాటలు అర్థమవుతున్నాయా? తండ్రి లేని పిల్లలను పరామర్శించాలి. మీ నాన్న పోయాడు కదా నాన్న, మీ నాన్న లేడు కదా, మీ కుటుంబానికి ఒక యజమానుడు పోయాడు కదా, మీ బ్రతుకు ఎలాగుంటుంది, మీ జీవనశైలి ఎలాగుంటుంది, మీరు యొక్క ఆర్థిక ఇబ్బందులతో ఏమైనా సతమతమవుతున్నారా అని వారిని పరామర్శించాలి. వారి ఇబ్బందులు వస్తున్నప్పుడు, వారి కష్టాలు వస్తున్నప్పుడు, వారి ఇరుకులు వస్తున్నప్పుడు వారికి ధైర్యాన్ని ఇవ్వాలి, వారికి ఒక భరోసాని ఇవ్వాలి, వారికి అనేకమైన విషయాలు మనం చెప్పాలి. కళంకము లేని భక్తి అంటే ఇదే. కళంకము లేని భక్తి ఏంటో తెలుసా? విధవరాండ్రులను మనం పరామర్శించాలి. మాట్లాడతారా? విధవరాండ్రులు ఎదురొస్తే పక్కకి వెళ్ళిపోతారు. విధవరాండ్రులు ఏదైనా చూస్తే పక్కకి వెళ్ళిపోతారు. విధవరాండ్రుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారా? తండ్రి లేని పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారా? వారిని పరామర్శించమని గ్రంథం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, ఇహలోక మాల్యమును మనకు అంటకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి మన భక్తి జీవితాన్ని. ఒక భక్తుడి లక్షణం ఏంటో తెలుసా? ఇహలోక మాల్యమును మనకు అంటకుండా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, ఏ గంటకి ఆ గంట మనము మలినమైపోకుండా మన జీవితాన్ని, మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ గతంలో చెప్పాను, మహాసముద్రంలో ఒక చిన్న చేప ఉంటుంది. ఆ సముద్రం ఉప్పు నీటిని తగలకుండా ఆ చేప చప్పదానని ఇస్తుంది చూసారా? మహాసముద్రంలో బ్రతుకుతున్న చేప ఒక పాఠం నేర్పిస్తుందిరా నాయనా అని నేను గత కొన్ని నెలల క్రితం నేను మాట్లాడాను కదా. కలువ పువ్వు ఉంది, బురదలో మొలుస్తుంది, కానీ బురద అంటించుకోకుండా బ్రతుకుతుంది. కానీ ఈ లోకములో మలినమైపోతున్న ఈ లోకములో, చెడిపోయిన ఈ లోకములో, ఈ ప్రేమ కల్మషముతో ఉన్న, ప్రేమ లేని ఈ లోకములో, కల్మషముతో నిండిపోయిన ఈ లోకములో, స్వార్థం, అసూయ, గర్వంతో చెలరేగిపోతున్న ఈ సమాజంలో ఆ మలినాన్ని మనకు అంటించుకోకుండా ఎంతమంది మన హృదయాలను పవిత్రపరుచుకుంటున్నాం. ఎప్పటికప్పుడు ఇహలోక మాల్యమును మనకు అంటకుండా కాపాడే ప్రయత్నంలో ఉన్నాం. అయ్యో నా భక్తి పాడైపోతుందేమో, అయ్యో నా భక్తి చెడిపోతుందేమో, అయ్యో ఇహలోక మాల్యాన్ని నేను అంటించేసుకుంటున్నానేమో, నేను మలినమైపోతున్నానేమో, నేను అపవిత్రునైపోతున్నానని ఎవరికి, ఎంతమందికి భయం ఉంటుంది? ఉండట్లేదు కదా. ఇదిగో దేవుడు పరిశుద్ధుడు గనక
ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని గ్రంథములో అనేకమైన విషయాలు రాయించిన మాటలు మనం మర్చిపోతున్నాం. ఈరోజు క్రైస్తవులు లోకంతో కలిసిపోయారు. ఎవరు క్రైస్తవులో తెలియట్లేదు. పేరైతే భక్తుల పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ ఆచారాలు, మూఢనమ్మకాలు, సిద్ధాంతాలు ఇవన్నీ పాటిస్తూ ఎవరు క్రైస్తవులో, ఎవరు క్రైస్తవ వ్యతిరేకులో అర్థం కాలేని పరిస్థితులు ఈరోజు, అయోమైన పరిస్థితులు ఈరోజు క్రిస్టియన్ ఉందంటే ఎంత విచారకరం, ఎంత బాధాకరము. దేవుడు ఎంత రోధిస్తాడు, దేవుడు ఎంత బాధపడతాడు. తావీదులు కడతారు, ముహూర్తాలకు వెళ్తారు, ప్రతీది కూడా ఆచారాలన్నీ పాటిస్తున్నారు. అసలు ఒక క్రైస్తవుని చూస్తున్నప్పుడు లోకానికి వేరుగా ఉండాలి. ఒక క్రైస్తవుడు అనేక మందికి మార్గదర్శకుడిగా ఉండాలి, అనేక మందికి ఆలోచన చెప్పేవాడుగా ఉండాలి, అనేక మందిని రక్షణలో నడిపించేవాడుగా ఉండాలి. కానీ నువ్వు వారితో చట్టాపట్టాలు వేసుకో తిరిగితే వారు ఏమైనా మారతారా? వారితో బ్రాంచ్ షాప్కి వెళ్ళి, వారితో వ్యభిచార కొంపలకి వెళ్ళి, వారితో వడ్డీ వ్యాపారం చేసి, వారికి నచ్చినట్టుగా అబద్ధాలు ఆడేసి, వాళ్ళకిలాగే నువ్వు ప్రవర్తిస్తే, వారికిలాగే నువ్వు జీవిస్తే ఇంకా ఎవరు ఈ లోకాన్ని రక్షించేది? ఎవరు క్రీస్తును పరిచయం చేసేది? ఎవరు క్రీస్తు మాటల్లో పరిచయం చేసేది? ఆయన గుణగానాలు ప్రచురం చేసేది ఎవరు? కలంకము లేని ఇహలోక మాల్యమును మనం అంటించుకోకుండా ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి, సాధనం చేసుకోవాలి, కష్టపడాలి, నిద్రలేని రాత్రులు గడపాలి, సమయాన్ని కేటాయించాలి, మనము ధనాన్ని హెచ్చించాలి, మన శరీరాన్ని హెచ్చించాలి, మన ఆయుష్ని హెచ్చించాలి. అన్నీ మనము దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి. సమయం ఉన్నా ఉండకపోయినా, నీవు అందుబాటులో ఉన్నా ఉండకపోయినా, నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆలోచనలో, నీ మదుల్లో దేవుడు ఉండాలి, దేవుడు ప్రేమ ఉండాలి, దేవుడు లక్షణాలు ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు స్కూల్కి వెళ్ళినా, నువ్వు కాలేజీకి వెళ్ళినా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎలాగుండాలంటే ఒక క్రీస్తు కనిపించాలి మనలో. మాకు బైబిల్ స్టడీ నేర్పించిన సారు ఐఎస్డిఎంలో బైబిల్ ఆయనదే కాలేజ్ కూడా అయిందే. ఆయన పేరు జాన్సన్ గారు. ఆయన నాకు స్టార్టింగ్లో బైబిల్ ట్రైనింగ్ వెళ్ళిన ఒక మంచి మాట చెప్పాడండి. ఇప్పటి వరకు నాకు ఒక గుర్తుండిపోయింది అన్నమాట. నువ్వు బండి నడుపుతున్నప్పుడు కూడా నీలో క్రీస్తు కనిపించాలి. ఇటు బైక్ నడిపిస్తున్నప్పుడు క్రీస్తు ఎలా కనిపిస్తాడు అంటే, మనం నడిపే విధానం ఉంటుంది చూసారా. ఈరోజు దేవుని సేవకుల పిల్లలే ఈ మూలపేటలోనే ఉన్నారు. ఎంత ర్యాష్గా నడుపుతారో తెలుసా బండ్లు. దేవుని పిల్లలే, రక్షణ పొందిన పిల్లలే, అయ్యో సంఘ పెద్ద పిల్లలే, సువార్త పిల్లలే, ప్రార్థనా పరుల పిల్లలే ఈరోజు ఎంత ర్యాష్గా నడుపుతున్నారు తెలుసా. బళ్ళు ఎంత స్టైల్గా నడుపుతున్నారు తెలుసా. వారి బండి నడిపే విధానంలో ఎదుటి వారికి ఏ హాని జరగకూడదండి. ఆ వీధుల్లో మనం ఎంత ర్యాష్గా వెళ్తున్నప్పుడు వీధుల్లో ఎంతమంది తిట్టుకుంటున్నారు మీకు తెలుసా. ఎవరిని తిడుతున్నారో తెలుసా? సేవకులు పిల్లల్ని తిడుతున్నారు. ఎవరిని తిడుతున్నారో తెలుసా? సంఘ పెద్ద పిల్లల్ని తిడుతున్నారు. ఎవరు తిడుతున్నారో తెలుసా? విశ్వాస పిల్లలు వాళ్ళు బైక్ నడిపే విధానాన్ని చూసే వీధిలో తిట్టుకుంటున్నారు తెలుసా. అంటే మనం బైక్ నడుపుతున్నప్పుడు కూడా మనలో క్రీస్తు ప్రేమ కనిపించాలంటే మనం ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోతే ఆ టైంలో నుంచి ఏ చిన్న బిడ్డ ఆడుకొని పరిగెట్టి వస్తే హాస్టల్లో డెడ్ అయిపోతాడు కదా. నువ్వు స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు. పల్లెటూరు కదా, ఇది హైవే, నేషనల్ హైవే కాదు కదా. మనం ఎవ్వరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. మన బట్టలు కానీ, మన మాట కానీ, మన హెయిర్ స్టైల్ కానీ, మనం బ్రతుకు శైలి కానీ ఏది ఎదుటి వ్యక్తిని ఇబ్బందికరంగా ఉండకూడదు. మన బట్టలు కానీ అన్నీ కూడా మనం ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. లోకం ఆలోచిస్తున్నట్టుగా క్రైస్తవుడు ఆలోచించకూడదు. లోకం పరిగెడుతున్నట్టుగా క్రైస్తవుడు పరిగెట్టకూడదు. లోకం ఇష్టపడుతున్నట్టుగా లోకస్తులు ఇష్టపడుతున్నట్టుగా క్రైస్తవుడు ఇష్టపడడానికి వీలు లేదు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడువు, ప్రత్యేకింపబడిన దానివు. నీ బట్టల్లో క్రీస్తు స్వరూపము కనబడాలి, నీ మాట్లాడే విధానంలో క్రీస్తు స్వరూపము కనబడాలి, నీ ప్రేమలో క్రీస్తు కనబడాలి. ఇవన్నీ మనలో ఉండాలి. ఇది భక్తుడికున్న లక్షణాలు. భక్తుడు అనడానికి ఇన్ని లక్షణాలు ఉండాలి. కలంకం లేని భక్తి ఉండాలి. విధవరాలను పరామర్శించాలి, తండ్రి లేని పిల్లలను పరామర్శించాలి, ఇహలోక మాల్యంను మనం అంటించుకోకూడదు,
అదేవిధంగా మనము నవీన స్వభావం ధరించుకునే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాదు, మనము మన కుటుంబం కొరకే ప్రార్థన చేసుకోకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు కష్టాలున్నాయి, అప్పులున్నాయి, సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి. నాకు ఇంటి మీదకొచ్చేస్తున్నారు, బాకీ వారొచ్చేస్తున్నారు, బ్యాంక్ వారొచ్చేస్తున్నారు, వాళ్ళొచ్చేస్తున్నారు, ఈళ్ళొచ్చేస్తున్నారు. నేను విలవిలలాడిపోతూ ఎన్నో బాధకి గురవుతున్న నేను, నాకులా బాధపడేవారుంటారు చూసారా? నాకులా కష్టాలు పడేవారుంటారు తెలుసా? అలాంటి వారి కొరకు కూడా ప్రభా ఎంత కష్టంగా ఉంటుంది నాకే ప్రభా! ఎవరైనా ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటే వారిని గూడా కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. అలా చేస్తామా? నా బిడ్డ బావుండాలి, నా భర్త బావుండాలి, నా భార్య బావుండాలి, నా అత్తమామ బావుండాలి, నా కుటుంబం బావుండాలి, నా పుట్టింటోళ్ళు బావుండాలి, నా ఆ ఇంటోళ్ళు బావుండాలి, నా ఈ ఇంటోళ్ళు బావుండాలి అంటాం గానీ, మనం ఎదుటి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తామా? అయితే ఆ భక్తుడానికి ఉండవలసిన లక్షణాలేంటో తెలుసా? రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు టోటల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ మొత్తం యూనివర్సల్‌గా అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఆడుకో, ఇంటికెళ్ళి ఆడుకో నాన్న. ఆడుకో. ఇంటికెళ్ళి ఆడుకో. మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. వారు చెడ్డోడా, మంచోడా, వారు దుర్మార్గుడా, వారు ఎవడైనా సరే వారు కష్టంలో ఉన్నాడంటే నీ కష్టంగా భావించి వారి కొరకు కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. వారి కొరకు అంగలార్చాలి, రోదించాలి. నీ బిడ్డకు బాగలేతున్నప్పుడు ఎలా విలవిలలాడిపోతున్నావో, ఒక సహోదరి సాక్ష్యం చెప్తున్నప్పుడు చర్చిలోకొచ్చి, అమ్మా నా బిడ్డ పరిస్థితి బాగలేదు, నా బిడ్డ చావు బతుకులో ఉందన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవ్వాలో తెలుసా? ఒక విశ్వాసగా, ఒక భక్తుడిగా ఎలా ఫీల్ అవ్వాలో తెలుసా? ఇదిగో నా బిడ్డకు అదే పరిస్థితి వస్తే నేను ఎంత బాధపడతానో, అట్టి బాధ కలిగి మనము ప్రార్థన చేయాలి. దేవుడట్టి ప్రార్థన మనకు నేర్పించును గాక. ఒక వ్యక్తి, ఒక సహోదరుడు, అయ్యో నేను చనిపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నాను, నాకు ఆర్థిక ఇబ్బందులు బట్టి తట్టుకోలేకపోతున్నాను, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతున్నాను, నాకు మానసిక పరిస్థితి బాగలేదు, నాకు ప్రార్థన సహాయం కోరుతున్నప్పుడు మనలను ఖచ్చితంగా ఆ వ్యక్తికున్న బాధను మన బాధగా గుర్తించి మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన వింటాడు. అలా చేయట్లేదండి. ఎవరు ఎలా పోతే నాకేంటూ, నేను నా కుటుంబం క్షేమముగా ఉన్నాము, భక్తిపరులుగా ఉన్నాము, విశ్వాసులుగా ఉన్నాము, సంఘ పెద్దలుగా ఉన్నాము, సువార్థికులుగా ఉన్నాము, ప్రార్థనాపరులుగా ఉన్నాము, సేవకులుగా ఉన్నాము, నా కుటుంబం క్షేమకరమైన సేఫ్ జోన్లో ఉంది. ఎదుటివారు ఎలా పోతే నాకేంటి అని అనుకుంటే మనం భక్తులము కాదు. మన భక్తి లక్షణాలవి కాదు. చూద్దాం, ఆ మాటని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 12వ వచనం. ఇవి నా మాటలు కాదు, దేవుడు తన ఆత్మతో రాయించిన మాటలు, నాకు నేర్పించిన మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ పత్రిక తీయండి ఒకసారి. రెండవ పత్రిక క్షమించాలి. మొదటి పత్రిక రెండవ అధ్యాయము 1-2 వచనాలు. 1-2 వచనాలు, 12వ వచనం చెప్తున్నాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము 1-2 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, అండర్లైన్ చేయాలి, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్థుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. హెచ్చరిస్తున్నాడు. ఏ విషయం కొరకు హెచ్చరిస్తున్నాడు? మనుషులందరి కొరకు మనం ప్రార్థన చేయాలి, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి. హెచ్చరిస్తున్నాడు. యాచన, విజ్ఞాపన, ప్రార్థనలు, కృతజ్ఞతాస్థుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. మా కుటుంబమే కాదు,
నా జీవితమే కాదు, నాకులా బాధపడే వారి జీవితాలు అనేకమైన జీవితాలు ఉన్నాయి. వారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. వారి కష్టం ఏంటో నాకు తెలుస్తుంది. వారి బాధ ఏంటో నాకు తెలుస్తుంది. వారి బిడ్డ మరణ పడకల మీద నుంచి ఎంత రోదిస్తుందో, ఆ కన్నపేగి బాధ ఏంటో నాకు అర్థమవుతుంది ప్రభువా అని నా బిడ్డ ఫీల్ అవ్వు, నా బిడ్డ ఆ స్థితిలో ఉన్నట్టుగా మనం ఫీల్ అవ్వి మనము నిజంగా మనస్ఫూర్తిగా మనం దేవుని వేడుకుంటే 100 మంది 1000 మంది దేవుని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన త్రోసివేసేస్తాడా? ఈరోజు చూడండి, సాక్ష్యాలు చెప్తారు సంఘాల్లో, వినరు ఎవరని తెలుసా? నేను ఒకటే మాట అంటాను, ఎవరు ఏ సాక్ష్యం చెప్పినా అది వాక్యానుసారమైన ఒక మంచి సాక్ష్యం అయితే, సాక్ష్యాలు ఉన్నాయి, దొంగ సాక్ష్యాలు ఉన్నాయి, అవి మనం సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒక మంచి సాక్ష్యం, ఒక బిడ్డ తన మరణ పడకల మీద నుంచి తన బిడ్డ చావుబతుకులో ఉందని రోదిస్తూ కన్నీరు కారుస్తూ వేడుకుంటూ చేతులు జోడించి సంఘాన్ని బ్రతుకుమాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చదువుకున్న దానివైతే, చదువుకున్న వాడైతే ఏం చేయాలి తెలుసా? వెంటనే ఆ బిడ్డ పేరు రాయాలి, హాస్పిటల్ పేరు రాసుకోవాలి, ఆ తల్లి పేరు రాసుకోవాలి, వాళ్ళ బాధ ఏంటో రాసుకోవాలి, ఇంటికి వెళ్ళి ఆ పేపర్ పట్టుకొని ప్రార్థన చేయాలి. మర్చిపోతాం కదా మనుషులు, ఇంకా సైకాలజీగా ఏంటంటే మనుషులు మర్చిపోతారు. నేను కొన్నిసార్లు రిఫరెన్స్లు కూడా రాసుకునే రిఫరెన్స్లు కొన్నిసార్లు తప్పు రాసుకుంటాను. అంటే జ్ఞాపశక్తి లోపం ఉంటే కొన్నిసార్లు ఏమవుతుంది, మర్చిపోతాం. అంటే ఒక వ్యక్తి ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నప్పుడు ఖచ్చితంగా వినట్లేదు తెలుసా? మీరు సంఘాలు అబ్జర్వ్ చేయండి, నా మాటలు నిజమో అబద్ధమో మీకు అర్థమవుతుంది. ఫెలోషిప్లకి వెళ్ళండి, మేము పాస్టర్ ఫెలోషిప్లకి వెళ్తుంటాం కదా, ఎంతోమంది ఏడుస్తూ, ఎంతోమంది లేకపోతే ప్రార్థన రిక్వెస్ట్ వారి కుటుంబ సమస్యల కొరకు, పరిచయ సమస్యల కొరకు ప్రార్థన చేస్తున్న రిక్వెస్ట్ కోరుతున్నప్పుడు చాలామంది వినరు. మాట్లాడుకుంటారు, అలా మాట్లాడుకుంటారు, ఇలా మాట్లాడుకుంటారు, ఫోన్ చూసుకుంటారు, అటు వెళ్ళిపోతారు, ఇటు వెళ్ళిపోతారు. సంఘాల్లో కూడా అలా జరుగుతున్నాయి తెలుసా? వినట్లేదు. అయ్యో, ఒక వ్యక్తి ప్రార్థన రిక్వెస్ట్ కోరుతున్నాడు, అవి వినాలి, రాసుకోవాలి, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలనే ఆలోచన లేదు. కొన్నిసార్లు ఆ తప్పులు నేను కూడా చేస్తున్నాను, కొన్నిసార్లు నేను కూడా మర్చిపోతున్నాను. ఎందుకో దేవుడు నీతో పాటు నాకు కూడా నేర్పిస్తున్నాడు. అరే చెప్పడమే కాదురా నాయనా, నీవు కూడా అనుసరించు, నువ్వు కూడా ఫాలో అవ్వు. నేను ఖచ్చితంగా వారి కొరకు నేను కొన్ని ఇంపార్టెంట్ సాక్ష్యాలు అయితే ఖచ్చితంగా మదిలోకి వెళ్ళిపోతాయి. అన్ని సాక్ష్యాలు అనట్లేదండి. కావిడి కుక్క కోసం సాక్ష్యం చెప్పింది. కుక్కకి జ్వరం వచ్చిందంట, జ్వరం తగ్గాలని ప్రార్థన చేయమంది. కోడి గుడ్డి పెట్టట్లేదని ప్రార్థన చేయమంది. అలాంటి ప్రార్థనలకు నేను సపోర్ట్ చేయట్లేదు. అలాంటి సాక్ష్యాలకి మనం వ్యతిరేకము. ఒక వ్యక్తి కన్నీరు కారుస్తూ తన కుటుంబంలో తట్టుకోలేనంత శోధన దేవుడు ఇవ్వడు, కానీ ఆవిడ విశ్వాసము బలహీనంగా ఉంది కనుక తట్టుకోలేనంత శోధన మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా ప్రార్థన బలాన్ని వారికి అందించాలి. అప్పుడే విజయాన్ని సాధించగలుగుతుంది. అయ్యో, నా కుటుంబం ఉంది, ఈ సంఘము, ఇగో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అనే కుటుంబం నాకుంది, నా కుటుంబం లేకపోయినా పర్వాలేదు, నా కోసం ఆలోచించే సంఘం ఉంది, నా తండ్రి లాంటి దైవజనుడు ఉన్నాడు, దైవజనురాలు ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు, కుటుంబం అంతా నాకు ఉంది, ఈ సంఘం ప్రార్థిస్తే నాకు ధైర్యాన్ని ఇస్తాడు దేవుడనే అట్టి యొక్క విశ్వాసము ఆ తల్లికి ఉండాలంటే మనము ఆ సపోర్టు మనం ఇవ్వాలండి. మనం ఇవ్వాలి. దశలోనికి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము, నా మాటలు ముగిస్తున్నాను. 5వ అధ్యాయము 17వ వచనం. దశలోనికి పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 16 నుంచి చదువుతుంది. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి, మానక ప్రార్థన చేయండి. మనుషులందరూ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మన భారతదేశం రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, మన ప్రజల కొరకు, ఈ మూలపేట ప్రజల కొరకు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ మైక్ పెట్టుకొని నేను ప్రార్థన రిక్వెస్ట్ కోరినా ఇక్కడ ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి. అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞానాన్ని దయచేయండి, అసత్యంలో ఉన్న వారికి సత్యాన్ని పరిచయించేయండి, రక్షణ లేని వారికి రక్షణ, మార్పు లేని వారికి మార్పును దయచేయండి ప్రభువా అని దేవుని నేను వేడుకోవడమే కాకుండా అనేక మంది దైవ సేవకుల ఎదుట ఈ సంఘం కొరకు, ఈ ప్రాంతం కొరకు, ఇక్కడ పరిచర్య చేస్తున్నాం, చుట్టుపక్కల ఉన్న వారందరి కొరకు పేరున మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతి వారం. తెలుసా, ఇక్కడ ఎంతమంది అయితే మనకు తెలిసిన వారు ఉన్నారో వారి పేరున మనము
పేర్లు లేవనెత్తి, వారి పరిస్థితులు లేవనెత్తి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎడతెగక ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు ప్రార్థన చేయాలి. విజ్ఞాపనలు, యాచనలు ఇవన్నీ చేస్తే ఇది భక్తుడికి ఉండవలసిన లక్షణము. నా భార్య కొరకు మరొకసారి చెప్తున్నాను. నా భార్య కొరకు, నా భర్తల కొరకు, నా పిల్లల కొరకు, నా కుటుంబం కొరకు, నా పుట్టింటి కొరకు, నా బంధువుల కొరకు, నా రక్త సంబంధుల కొరకు కాకదు కానీ అందరి కొరకు మనం ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలి. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించిన గాక. అర్థమవుతుంది కదండి. అట్టి ప్రార్థనలో మన జీవితాలను దేవుడు నెట్టును గాక. నిజంగా మనకు ఖచ్చితంగా మన దేవుడు ఎలాంటోడో తెలుసా? మనం ఎంత ఇష్టపడితే అంత దగ్గరవి దేవుడు. మనం ఎంత ఆయనకి సమయాన్ని కేటాయిస్తామో ఆయన కూడా అంత సమయాన్ని కేటాయిస్తాడు. మనం ఎంత పిచ్చెక్కిపోతామో, ఎంత దేవుడు దేవుడు దేవుడని ప్రత్యేకించి తపన పడుతూ, వేదన పడుతూ, ఆసక్తితో ఎదురు చూస్తూ ఆయన కార్యాల కొరకు, ఆయన మాటల కొరకు, ఆయన సమయం కొరకు, ఆయన కొరకు ఉండాలని, ఆయన తోడు ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని మనము మదిలో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్లేస్కి వెళ్ళినా ఆ మదిలో మనసులో ఆ మాటలు ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ వెంటే ఉంటాడు. నీ తోడుగా ఉంటాడు, నీ పక్కనే కూర్చుంటాడు తెలుసా. ఒక భక్తుడు నిజమైన భక్తుడైతే ఆ భక్తుడు పక్కన దేవుడు ఉంటాడు తెలుసా. అలాంటి భక్తులతో మనం సహవాసం చేయాలి. అలాంటి భక్తులతో మనం పరిచయాలు పెంచుకోవాలి. అలాంటి భక్తులతో మనం మన జర్నీ ముందుకు వెళితే మన జీవితం ఒక అద్భుతంగా ఉంటుందండి. నేను ఒకటే అడుగుతున్నాను, సంఘం ఎదుటి చెప్తున్నాను, సోషల్ మీడియా ఎదుటి చెప్తున్నాను. ఒక మంచి సరైన విశ్వాసి కానీ, సరైన విధానంలో ఉన్న సేవకుడు కానీ నాకు పరిచయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే నా జీవితాన్ని సరిచేసేవాడు, నా జీవితాన్ని సరైన మార్గంలో నడిపించేవాడు ఈ లోకంలో ఒక సరైన భక్తిపరుడు, దేవునికి నచ్చే భక్తిపరుడు, దేవుడు పిచ్చెక్కిపోయిన భక్తిపరుడు, ఒక మంచి సేవకుడు కానివ్వండి, విశ్వాస కానివ్వండి, ఎవరైనా అలాంటివని ఒక పరిచయం చేస్తే వారితో జర్నీ సాగించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనకి ఆలోచన చెప్పేవారు ఉండాలి, మనల్ని తప్పులు సరిదిద్దేవారు ఉండాలి, మనం తప్పుడు నడవడికల్లోకి వెళ్ళిపోతున్నప్పుడు మనకు సరిచేసేవారు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు అట్టి గైడెన్స్ని ఇస్తాడు. అట్టి యొక్క సహవాసం కూడా మనం ఇష్టపడాలి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మనము శ్రమలను సహించేవారుగా మనం ఉండాలి. ఆఖరిగా నేను మాటలు ముగించేస్తున్నాను. శ్రమలు ఒక భక్తుడికి ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి కదా. రాత్రి కిరణపాలన్న, WCM కిరణపాలన్న ఒక మాట అన్నాడు. క్రైస్తవుడు ఎప్పుడు శ్రమలు తీసి అని ప్రార్థన చేయకూడదంట. అర్థమవుతుందన్నమాట. ఏం చేయాలో తెలుసా? ప్రభువా, ఆ సమస్య నుంచి బయటపడే శక్తి సామర్థ్యాలు, దాన్ని జయించగలిగే సామర్థ్యతను నాకు దయచేయి ప్రభువా. ఎందుకంటే క్రైస్తవుడు అనేవాడికి శ్రమలు సహజం, వస్తాయి. రాకపోతే మనం క్రైస్తవులం కాదనమాట. ఇది బైబిల్ చెప్తున్నమాట. మనకి శ్రమలు లేవు, నాకు కష్టం లేదు, నాకు ఇబ్బందులు లేవంటే మనం క్రైస్తవ్యంలో లేవని మాట. మనము నామకార్థ భక్తులము. మనకి శ్రమ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ శ్రమ నుంచి విడిపించే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక మనం ఆ శ్రమను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థన చేయాలి. సాతాను జయించగలిగే శక్తి సామర్థ్యాలు మనం సంపాదించుకునే వారుగా మన ప్రార్థన దేవుడు సహాయాన్ని కోరాలి. ఖచ్చితంగా మనం వస్తాయి. మనుషులకు తర్వాత పెద్దల సామెత అంటారు, ఏమంటారు? కష్టాలు, బాధలు ఇవన్నీ మనుషులకు రాకంట పశువులకు వస్తాయి ఏంట్రా అని అంటారు కదా. నిజమే. మనిషి అనేవాడికి అది చిన్నదో పెద్దదో ఇదొక కష్టం, బాధ, కన్నీరు, వేదన ఉంటుంది. నేను గతంలో చెప్పాను. సుఖదుఖాలను దేవుడు జతపరిచాడు. ఇక్కడ చెప్పలేదు కానీ మన కాకినాడ ఆ సంఘంలో చెప్పాం. దేవుడు సుఖ దుఃఖాన్ని ఒక జతపరిచాడు అనమాట. ఇప్పుడు నాకు బైక్ ఉందా? 2 చక్రాలు ఉన్నాయా? 2 చక్రాలు ఉంటేనే కదా నాకు బైక్ వాహనం వెళ్తుంది. అలాగే ఒక చక్రం పేరు దుఃఖం, ఒక చక్రం పేరు సుఖం. దుఃఖం అంటే సంతోషం, బాధ. ఈ 2 కలిస్తేనే జీవితం. ఇంకొక మాట ఉంటుంది బైబిల్ గ్రంథంలో, మనకి దేవుడు 24 గంటలు ఏడమని చెప్పడు. అలా పొద్దునికి బాధ వస్తే అలా మధ్యాహ్నానికి సంతోషాన్ని ఇస్తాడు. అలా మధ్యాహ్నానికి బాధ వస్తే ఆ సాయంత్రానికి మనకి నవ్వుని మన ముఖంలో
తెలియజేస్తాడు. ఇస్తాడు. ఆ నవ్వునిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు, ఆ సంతోషాన్ని ఇస్తాడు. అది ఏ రూపంలోనైనా మనము 24 గంటలు గదిలో ఏడుస్తూ, ఏడుస్తూ ఉండిపోయి చూసి ఆనందించే దేవుడు మన దేవుడు కాదు. ఉదయం నువ్వు ఏడ్చావంటే మధ్యాహ్నానికి ఏదో ఒక రకంగా, ఏదో ఒక రూపంలో నీకు నవ్వునిస్తాడు నీ ముఖంలో. మధ్యాహ్నానికి నీకు ఏడుపొస్తే సాయంత్రం లోపల నీకు మరలా నీ ముఖంలో నవ్వునిస్తాడు దేవుడు. దేవుడిని అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం గనక శ్రమలొస్తున్నప్పుడు, బాధొస్తున్నప్పుడు, కష్టం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు దేవుడి దగ్గర సంపాదించుకొని నిలబడాలి గానీ, ప్రతిదానికి దిగులు చెందకుండా, ప్రతిదానికి భయపడిపోకుండా, ప్రతిదానికి మనోవేదనకి గురవ్వకుండా, భయపడకుండా మనం ధైర్యము కలిగి ఉండేవారుగా ఉండాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్త విందాం. నా మాటలు ముగించేస్తున్నాను. అమ్మా వీడియో దగ్గరికి రా. నా మాటలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఒక భక్తిపరుడు ఉండడానికి లక్షణం ఏంటో తెలుసా? ఒక భక్తిపరుడిని అనడానికి లక్షణం ఏంటో తెలుసా? ఆ భక్తిపరుడు ఎలా ఉండాలంటే నవీన స్వభావం ధరించుకునేవాడుగా ఉండాలి. ఆ భక్తిపరుడు ఎలా ఉండాలంటే కళంకం లేని భక్తి చేసేవాడుగా ఉండాలి. ఇహలోక మాల్యమును అంటించుకునేవాడుగా ఉండకూడదు. ప్రార్థన జీవితం ఉండాలి. శ్రమలను తట్టుకునే జీవితం ఉండాలి. అనేకమైన విషయాలు దేవుడు మనకి నేర్పిస్తున్నాడు గనుక ఇట్టి ధన్యతను దేవుడు మనకందరికీ అనుగ్రహించబడును గాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు ఇప్పటి వరకు చక్కటి సమయాన్ని మాకు అనుకూలపరిచినందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ ఒక భక్తుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో కొన్ని మాటలు మీరు మాతో పంచుకున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా తండ్రి మాలో స్పష్టతను దయచేయండి. ఇంకా అనేకమైన విషయాలు మాకు నేర్పించి వినగలిగే చెవులు, గ్రహించగలిగే మంచి మనసును మాకు దయచేశారు ప్రభా. ఆ మాటలు విడిచిపెట్టేవారుగా కాకుండా, ఆ మాటలను తృణీకరించేవారుగా కాకుండా, ఆ మాటల ప్రకారంగా అనుసరించేవారుగా మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పరిచర్యను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.